సిక్కోలులో హుద్హుద్ తుఫాన్ బీభత్సానికి సర్వం కోల్పోయిన వాళ్లందరికీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించింది. ఇళ్ల నిర్మాణం పూర్తయి 2 ఏళ్లు గడిచినా వాటిని లబ్దిదారులకు అందించలేదు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. మరోవైపు ఇళ్లకు పట్టిన గ్రహణం ఎప్పుడు వీడుతుందోనని ఎదురుచూస్తున్నాయి బాధిత కుటుంబాలు. అక్టోబర్ 12, 2014న వచ్చిన హుద్హుద్ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. 11 తీర ప్రాంత మండలాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ హుద్హుద్ బేభత్సం సృష్టించింది. రాకాసి గాలులకి తోడు భారీ వర్షాలు ముంచెత్తడంతో అపార నష్టం జరిగింది. పంట పొలాలతో పాటు ఇళ్లు నేలమట్టమయ్యాయి. మత్స్యకార గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. నాటి ఘటన గుర్తుకొస్తే ఇప్పటికీ బాధిత కుటుంబాలు వణికిపోతాయి. హుద్హుద్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించి ఏడాదిలోగా కొత్త ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం రూరల్, ఆముదాల వలస, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో 1200 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. విపత్తులు, తుఫాన్ల సమయంలో 300 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల్ని తట్టుకునేలా ప్రీఫ్యాబ్ టెక్నాలజీతో ఇళ్లు నిర్మాణం పూర్తి చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయింది గాని లబ్ధిదారుల్ని మాత్రం ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంపోస్ట్ కాలనీలో ఇళ్లు నిర్మాణ దశలో ఉండగానే కొంతమంది అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారని, ఒక్కో ఇంటికి ఒక్కో రేటు నిర్ణయించి జన్మభూమి కమిటీ సభ్యులు అందిన కాడికి దోచుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అటు సిపిఐ నేతలు కూడా ఆందోళనకు దిగారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను పరిశీలించిన నాయకులు నెల రోజుల్లోగా పంపిణీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుంటే తామే ఆ పని చేస్తామని సిపిఐ హెచ్చరించింది. అసలు లబ్ధిదారుల్ని ఎందుకు ఎంపిక చేయటం లేదు, పంపిణీకి జాప్యం వెనుక అసలు మతలబేంటన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు ఇళ్లను ఎవరికీ కేటాయించకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ చెట్లు మొలిచాయి. పలు ఇళ్ల కిటికీలు పగిలిపోయాయి. నేల కింది భాగంలోంచి చీమల పుట్టలు మొదలయ్యాయి. ఇంకా ఆలస్యమైతే ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎప్పటికైనా తమకు ఇళ్లను అందించాలంటున్నారు బాధితులు.